వైఎస్ఆర్సీపీ నేత వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రస్తుతం తమిళనాడులోని కాంచీపురంలో ఆయన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఇటీవలే తెలంగాణలోని గండిపేట దగ్గర ఒక చెరువుకు సంబంధించిన భూములు వాటన్నిటికి సంబంధించి ఫేక్ జీవోలు క్రియేట్ చేసిన నేపథ్యంలో దాంట్లో ఈయన నిందితుడిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకైతే ఈరోజు అరెస్ట్ చేశారు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. మేడం, బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ నేత, అదేవిధంగా వినుకొండకి మాజీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నాడు. మొన్నటిదాకా బెయిల్ పిటిషన్ వేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ అవన్నీ క్యాన్సిల్ అవడంతో తెలంగాణ భూముల కబ్జా కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు. అట్టగా అది కూడా తమిళనాడులో అరెస్ట్ చేశారు. ఇప్పుడేం మాట్లాడుతుంది వైఎస్ఆర్సీపీ వీటి గురించి, ఏమంటారు మీరు? పాప పక్క మొన్న ఏం చేశాడు ఆయన, డిఎస్సి మెగా డిఎస్సి కాదని విద్యార్థులతో కూర్చున్నాడు. తర్వాత అమరావతికి భూములు ఇవ్వని రైతులు సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి వాళ్ళతో కూర్చున్నాడు. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటో కూడా తెలియదు ఆయనకి. అదైతే మళ్ళా మావిగన్, మీరందరూ అమరావతి రైతులందరూ మావిగన్ అద్భుతం అన్నారు. పాపం కవిత గారు కూడా మావిగన్ని మెచ్చుకున్నట్టున్నారు కదా, ఇక్కడ తెలంగాణ కవిత గారు. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు మీరు చెప్పినట్టుగా 3 రాష్ట్రాల్లో ఇప్పుడు మొత్తానికి బ్రహ్మనాయుడు పేరు మారుమోగింది. ఆంధ్రాలో రాజకీయం చేసి వైసీపీలో, తెలంగాణలో ఒక చెరువు గండిపేట చెరువు దగ్గర కబ్జా చేసి 1000 కోట్లు దాని విలువ. ఇవాళ తమిళనాడులో అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు మీకు ఇవాళ ఏం చూసారు మీరు? 250 కేజీల బంగారం, 500 కోట్ల విలువైన బంగారం ఇవాళ తెలంగాణలో ఫామ్ హౌస్లో ఉందని విన్నాం. మనకి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయింది, పవన్ కళ్యాణ్ ఎవడు తెలంగాణలో ఎలా అడుగు పెడతాడో చూస్తాం. పళ్ళు రాలగొడతాం, మూతి పళ్ళు. మరి ఇప్పుడు బంగారం ఎవరి దగ్గర ఉందండి? ఎవరి ఫామ్ హౌస్లో ఉంది ఇప్పుడు? నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్రాలో రాజకీయాలు అయితే ఆస్తులు తెలంగాణలో కబ్జాలు చేయడం ఏంటి? మరి తెలంగాణ వాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారు? వైసీపీని ప్రశ్నించాలిగా. ప్రశ్నించాల్సిన టీఆర్ఎస్, ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ మరి వైసీపీని ఎందుకు సమర్థిస్తుంది? మరి వాళ్ళని ఎందుకు మూతిపళ్ళు రాలగొడతామని అంటల్లా? మరి మీరు రావద్దు వైసీపీ వాళ్ళని ఎందుకు అంటల్లా? ఇది చాలా మాట్లాడలేదంటారా? ఖచ్చితంగా తెలంగాణలో అంశానికి సంబంధించి కదా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి తిట్టించాలి కదా. జగన్మోహన్ రెడ్డిని తిట్టించాలా అక్కర్లేదా? బూతులు మాట్లాడించాలా అక్కర్లేదా? సమాధానం చెప్పండి మీరు. ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ ఏమీ ప్రేమ కాదు మనకి. నేను అనేది న్యాయం మాట్లాడాలి ఎవడైనా. ఇవాళ బొల్లా బ్రహ్మనాయుడు అనేవాడు 1000 కోట్ల విలువైన భూమిని ఎట్లా మొత్తం తారుమారు చేసి జీవోలని కబ్జా చేస్తాడు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? తెలంగాణ ప్రజలు ఏం చేస్తున్నారు? తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ ఏం చేస్తున్నాయి? బీఆర్ఎస్ ముఖ్యంగా ఏం చేస్తుంది? టీఆర్ఎస్, కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ నువ్వు ఎలా అడుగు పెడతావో చూస్తాం. ఏదో తప్పు చేసినట్టు. ఆయన ఏదో 2000 మందితో ఒక సమావేశం పెట్టుకుంటానంటే వద్దన్నారు. 1000 కోట్ల విలువైన భూమిని నేనేమో కబ్జా చేస్తే ఒక్కడంటే ఒక్కడు మాట్లాడా? బొల్లా బ్రహ్మనాయుడికి ఏం పని గండికోట చెరువులో? నేను అడుగుతున్నది అది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ బంగారం విషయంలో కావచ్చు, 3500 కోట్ల లిక్కర్ స్కామ్లో కావచ్చు, ఇవాళ ఈడీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అంటున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడా? ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయితే ఇద్దరిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? బొల్లా బ్రహ్మనాయుడిని తెలంగాణ తీసుకొస్తారా? ఇది ఇవాళ చర్చ. కాబట్టి వైసీపీ మొత్తం కూకటి వేళ్లతోటి ఇవాళ పెకిలించే న్యూస్లు ఇవన్నీ. మీరు అనుకుంటున్నారు ఈయనేదో కూర్చుని ఇంకా ఇదేంటి రోమ్ తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించుకున్నట్టు, రోమ్ చక్రవర్తి అట్లాగుంది జగన్మోహన్ రెడ్డి పని. అమరావతి రైతులు ఎవరు భూములు ఇవ్వలేదో వాళ్ళని పిలిచి మాట్లాడి నేను వచ్చాక ఇవన్నీ క్యాన్సిల్ చేసేస్తా. ముందు మీ బొల్లా బ్రహ్మనాయుడు ఇక్కడ 1000 కోట్లు ఎందుకు కబ్జా చేశాడో కనుక్కో. అవి కదా చెయ్యాలి. 3500 కోట్లు ఎక్కడ దాచారు, బంగారం ఎక్కడ దాచారు, ఆ వివరాలు సేకరించి పోలీసులకు చెప్పు. అది మానేసి సమావేశాలు, ప్రెస్ మీట్లు, చంద్రబాబు నాయుడు తిట్టడం, అమరావతి రాజధాని కాదనడం, పైగా నిన్ననేంటి కొత్తగా
ఏం వారోత్సవాలు? వెన్నుపోటు వారోత్సవాలు. ఇగో మీరు చేసిన వెన్నుపోట్లు తెలంగాణ ప్రజలకు ఇది కదా వారోత్సవం చేసుకోవాలి. బొల్లా బ్రహ్మనాయుడు చేసిన వెన్నుపోటుకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ వారోత్సవాలు చేస్తాడో చెప్పమనండి. అయితే మరి మొన్నటిదాకేమో బొల్లా బ్రహ్మనాయుడు గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ఆయన టార్గెట్ చేశారు, టాపిక్ డైవర్షన్. ఇప్పుడు రేపు ఏమంటాడో నేను చెప్పనా? మొన్నటి వరకు బొల్లా బ్రహ్మనాయుడు అమాయకుడు, అంతంత మాత్రం అందగాడు, సంబంధం లేదు. ఇవాళ రేపో మీకు బొల్లా బ్రహ్మనాయుడు ఎవరో మాకు తెలియదు, మా పార్టీకి సంబంధం లేదు అనకపోతే నన్ను అడగండి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటివరకు ఎవరిని అనలేదు అలాగే అసలు. ఎందుకు అనలేదు? మొన్న అన్నాడు కదండి ఎవరిని, ఇప్పుడు పిఎన్ అన్నాడు కదండి, పర్సనల్ అసిస్టెంట్ కాదు పొలిటికల్ అసిస్టెంట్ అని. మారుస్తాడు, ఎందుకు కంగారు పడతారు? అబద్ధాలు చెప్పడంలో సాక్షి దిట్ట. పార్టీని సస్పెండ్ చేయడం కానీ ఇవన్నీ ఉండవు కదా. అలాంటి పాడు పనులు చేయడు, మళ్ళీ పార్టీని సస్పెండ్ చేసి మీరు నిజాలు మాట్లాడతారు కదా. స్ట్రాటజీలు ప్లే చేస్తాడు. ఇప్పుడు మీరు ఏమంటాడు, బొల్లా బ్రహ్మనాయుడు పార్టీలో ఉండేవాడు అంటాడేమో. ఇప్పుడు పొలిటికల్ అసిస్టెంట్ అన్నట్టుగా అతను పర్సనల్ అసిస్టెంట్ అయినా పొలిటికల్ అసిస్టెంట్ అన్నాడు. ఎందుకంటే అన్నీ ఆయన ఫోన్ నుంచి మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి. అట్లా ఉంటుంది. అందుకని ఇవాళ బొల్లా బ్రహ్మనాయుడు విషయంలో ఇవాళ సాక్షి ఏం మాట్లాడుతుంది, అసలు సాక్షి రాస్తుందా రాయదా, కొన్ని వాళ్ళు స్కిప్ చేస్తూ ఉంటారు కదా. సో రేపు ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ.